హాయ్ అండి, వెల్కమ్ టు ఉద్దిరాజు ఫుడ్స్. నేను మీ వల్లిని. నోటికి ఎంతో రుచిగా, కడుపుకి హాయిగా ఉండి దోసకాయ పప్పుని ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగి గంట వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని కుక్కర్లో వేసి దోసకాయ ముక్కలు, ఒక దోసకాయ మీడియం సైజు నేను తీసుకున్నాను. ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ వేసి, ఒక ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకున్నవి, 5-6 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. పప్పుని 1 గంట వరకు నానబెట్టుకున్నాం కాబట్టి 1 విజిల్ అయితే సరిపోతుందండి. పప్పు అరగడం లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పప్పు తింటే అనేవాళ్ళు పప్పుని 1 గంట ముందుగా నానబెట్టుకుంటే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పప్పుని ఒకసారి బాగా మెదుపుకోవాలి. పప్పు బద్దగా దోసకాయ ముక్కలు కూడా కనపడేలాగా చూసుకోండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 చెంచాల ఆయిల్ వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పప్పుని దోరగా వేయించుకోవాలి. ఇది దోసకాయ గింజలతో సహా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. దోసకాయ గింజలు పుల్లగా ఉంటాయి కాబట్టి. దెన్ టమాటా, చింతపండు వేసే పని కూడా ఉండదు. అయితే కొన్ని దోసకాయ గింజలు చేతిగా ఉంటాయి, చెక్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ముదరగా ఉన్న గింజలు కూడా వేసుకోకూడదండి. ఉడికి పంటికి కొంచెం హార్డ్గా తగిలి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని కొద్దిగా కారం కూడా పోపులో వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. వెంటనే పప్పుని పోపులోకి వేసేసుకోవాలి. మీరు జారుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.